నమస్కారం. బిగ్ టాక్ డిబేట్కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో వీకెండ్ ముగిసిన పొలిటికల్ హీట్ మాత్రం పీక్స్కి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిల మధ్య మూసి ప్రక్షాళన, నిధుల కేటాయింపుల చుట్టూ జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఉప్పల్లో జరిగిన అధికారిక వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కిషన్ రెడ్డిపై అటాక్ చేశారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ మూసి ప్రక్షాళనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ అలాగే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులు సాధించడంలో బీజేపీ ఎంపీలు చేతకాని వారిగా మిగిలిపోయారని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు కొట్టిపారేస్తూ తాను తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడినట్లు నిరూపిస్తే తన కేంద్ర మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని హై వోల్టేజ్ సవాల్ విసిరారు. కేవలం నెల రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 కోట్ల రూపాయలు ఇచ్చామని లెక్కలు బయటకు పెట్టారు. ఎవరు? కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్పై సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? నిధుల లెక్కల్లో అసలు నిజమెంత? మోదీ సభ తర్వాత తెలంగాణలో మొదలైన ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఎటు దారితీస్తున్నాయి అనే అంశంపైనే ఈరోజు బిగ్ టాక్ చర్చలో పాల్గొందాం. రైట్గా చర్చిద్దాం. దీనికి సంబంధించి చర్చలో పాల్గొంటున్నారు ఇక శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్, అలాగే అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ ఇండియా కన్వీనర్. నమస్కారం సార్. రైట్. అలాగే నరా విజయ్ గారు, అనలిస్ట్. నమస్కారం అండి. వెల్కమ్ టు బిగ్ టాక్ చర్చ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు క్లియర్గా? రైట్ 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 ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం మెయిన్గా అయితే పైల కృష్ణారెడ్డి గారితో మనం స్టార్ట్ చేద్దాం. అసలు సార్ మనం మెయిన్గా అయితే చూస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి అయితే కుండబద్దలు కొడతా ఉన్నారు. అసలు తెలంగాణకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయమే కావచ్చు, ఏం రావట్లేదు అంటూ కూడా కుండలు బద్దలు కొడతా ఉన్నారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి కిషన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు, నయా పైసా కూడా తీసుకురావట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇది ఉంది, మరొక వైపు ఏమో కిషన్ రెడ్డి అయితే మేము నిధులు తెచ్చాం, నెల రోజుల్లోనే కొన్ని లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చామంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కుండ బద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒకవైపేమో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అసలు ఏం చేయట్లేదని, మరొక వైపేమో మేము చేశాము, డెవలప్మెంట్ చూపిస్తున్నాము, జరుగుతూ ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఆ మరొక వైపు మొన్నటికి మనం చూసాం, అసలు ఈ దరిదాపులో కూడా మేము తిరగనివ్వం, డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి మీరు సపోర్ట్ చేయకపోతే తెలంగాణ పొలిమేరలో కూడా తిరగనివ్వం అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ఈ పాలిటిక్స్ అనేది ఎటు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటారు? మీరు చెప్పండి సార్ కృష్ణారెడ్డి గారు. సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను సార్. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, విషయాన్ని పక్కదారి పట్టించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. రైతులలో అంటే వచ్చిన వ్యతిరేకత, ధాన్యం కొనుగోళ్ల వ్యతిరేకత, ఇప్పుడు కొనుగోలు చేసిన దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు పడకపోవడానికి గురించి రైతులలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, రైతులు విత్తనాలు కొనుక్కోవాలి, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలి, వీటన్నిటికి కావాల్సిన డబ్బులు కావాలి. రైతు బంధు లేదు, ఏది లేదు, రుణమాఫీ కూడా పూర్తి స్థాయి కాలేదు. దీన్ని అంతటి నుంచి ఇప్పుడు ప్రజల దృష్టిని మరలించాలంటే ఒక సెన్సేషన్ ఇష్యూ చేయాలి. అది సౌమ్యుడైనటువంటి కిషన్ రెడ్డి గారి మీద అటాక్ చేస్తే, అలాంటి భాష కానీ అలాంటి వ్యక్తిత్వంగా నీచమైన మాట్లాడే భాష కిషన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, విషయం పక్కదారికి వెళ్తుంది, చర్చ అంతా ఇటు జరుగుతుంది అనే విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక మొన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్లు. మూసీ నది ఏదో మురుక్కుంటైంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు సూటిగా మీకు అడగదలుచుకున్న విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్లో, తెలంగాణలో పాలించిన వాళ్ళు ఎవరు? మురికి కుంపగా మూసీ నదిని చేయడానికి అంటే వ్యక్తులు ఎవరు? మీ పాలనలోనే కదా జరిగింది. దానికి బాధ్యత ఇప్పుడు బీజేపీని అనడము మీరు ఎంతవరకు సమంజసము?
అలాగే హుస్సేన్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో మురికి కుంపగా కావడానికి కారకులు ఎవరు? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆనాడు ఉన్నది. మీరు ఈ రోజు వచ్చేసి బీజేపీ గుజరాత్ లో సబర్మతి నదిని చేసుకున్నది, మేము ఇక్కడ చేసుకుంటున్నాం కదా అనే విధంగా, అంటే మేము చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏదో అడ్డుపడుతుంది, మీకేదో ఇది చేస్తుంది అనే విధంగా మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. అది రేవంత్ రెడ్డి గారి విఘ్నతకే వదిలేస్తున్నాము. భాష మాట్లాడేటప్పుడు కానీ ఏదన్నా ఇది చేసేటప్పుడు కానీ కిషన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మా పార్టీలో నట కిషన్ రెడ్డి గారి గురించి అట మేమేదో నెగిటివ్ గా మాట్లాడుతున్నామట. మీ ఇంటికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చిండ్రు, మా నాయకులు ఎవరు వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మీకు ఎవరు చెప్పిండ్రు? ఇలాంటి పనికి మాలిన ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం అనేది సభ్య సమాజము, తెలంగాణ సమాజము హర్షించే విధంగా లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఏం జరుగుతుందో మీరు గ్రహించండి. మీ ఎంపీలు మీ యొక్క మంత్రులు ఎంతమంది వరకు నీకు సహకరిస్తున్నారో చెప్పండి. ఎక్కడన్నా మీటింగ్ పోతే నీ వెనకాల ఎంతమంది మంత్రులు వస్తున్నారో చెప్పండి. ఇవన్నీ మాట్లాడకుండా గురువింద కింద దాని ఉన్న నలుపు చూసుకోకుండా మాట్లాడినట్టు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే సమంజసంగా మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, ఇక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే చర్చకు వచ్చినా ఇబ్బంది లేదు, నేను ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. అయితే మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, మా యొక్క ఈటెల రాజేందర్ గారి విషయం తీసుకున్నాడు, కిషన్ రెడ్డి గారి విషయం తీసుకున్నాడు, విశ్వేశ్వర రెడ్డి గారి విషయం తీసుకొని మాట్లాడారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. నేను ఉండేది మల్కాజ్గిరి ప్రాంతంలోనే. రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ఈటెల రాజేందర్ గారు 2 సంవత్సరాలలో ఎన్ని తీసుకొచ్చిండు? ఈ యొక్క కంటోన్మెంట్ ఉన్న రోడ్డు ఎక్స్పెన్షన్ గురించి రేవంత్ రెడ్డి గారు ఎంత కృషి చేసిండు, ఈటెల రాజేందర్ గారు ఎంత కృషి చేసిండు అనేది చర్చకు, బహిరంగ చర్చకు ఏ వేదిక ద్వారా అయినా సరే మల్కాజ్గిరి చౌరస్తాలో చర్చిస్తాడా, లేదా నీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ చర్చిస్తాంటాడా, అసెంబ్లీ దగ్గర చర్చిస్తాంటాడా, అమరపీర్ల సూపం దగ్గర చర్చిస్తాడా అంటాడా? ఎక్కడికైనా బహిరంగ చర్చకు నేను డాక్యుమెంట్ తో సహా రావడానికి సిద్ధంగా ఉన్నా. నీ 5 సంవత్సరాలలో ఏం చేసినావు, ఈ 2 సంవత్సరాలలో నువ్వు ఏం చేసినావు చర్చించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవన్నీ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించొద్దు. ఈ రోజు వస్తున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆయనకు గుండు సున్నా రావడానికి గతంలో 2, 3 వచ్చినాయి, ఇప్పుడు ఆ గుండు సున్నా రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్న దాన్ని తప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏదో బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందుదాము. గతంలో కూడా కవితను అరెస్టు చేయకపోతే, కవిత గారిని అరెస్టు చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది అని కృష్ణారెడ్డి గారు ప్రచారం సార్. కృష్ణారెడ్డి గారు రైట్, ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిధులు అడ్డుకుంటున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి సవాల్ విసిరితే, మరి మీ వైపు నుంచి అంటే కాంగ్రెస్ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఎందుకు లేదంటారు? అసలు ఆనంద్ గారు నమస్కారం, మీకు ప్యానల్ పెద్దలకు ప్రేక్షకులందరికీ. అసలు నిధులు వస్తే కదండి కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్డుకోవడానికి. కామన్ గా మన తెలంగాణ ప్రజలు మన కష్టార్జితంతో వస్తున్నటువంటి ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే అది తిరిగి వచ్చే టైంలో అంతా కూడా రావట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తే దాన్ని నిరూపించాలి, అడ్డుకునే ప్రయత్నం చేయాలంటే అది ఎక్స్ట్రా వచ్చేటటువంటి పరిస్థితే లేదు కదా. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేంద్ర మంత్రిగా మన తెలంగాణ బిడ్డ దాదాపు 7 సంవత్సరాలు కేంద్రం మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి పరిస్థితి, లాస్ట్ టైం కేంద్ర సహాయ మంత్రిగా చేసినటువంటి పరిస్థితి, రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. మన తెలంగాణ బిడ్డలు ఈరోజు ప్రపంచంలోనే రైస్ బౌల్ గా తెలంగాణ రాష్ట్రం మారింది. 75 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈరోజు కృష్ణా నది కానీ ఇతర ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో కూడా ఇంత పెద్ద ఎత్తున పంట రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఉన్నది ఏంటంటే, ఈ రైతుల విషయం ఒకటి, యూరియా విషయం ఒకటి, అదే విధంగా త్రిబుల్-ఆర్ కు నిధులు కేటాయించడం కానీ, అదే విధంగా కృష్ణా నది జలాల వాటా తేల్చడంలో వాళ్ళు కొన్ని మెలికలు పెట్టడం, గెజిట్లు తీసుకురావడం, ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాలమూరు జిల్లా అంటే
పేద జిల్లా అనేది ఒక దాని నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈరోజు పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా వరి పంట పడుతున్నటువంటి పరిస్థితి. నల్గొండను క్రాస్ చేసి నల్గొండకు ఈక్వల్ గా వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు పాలమూరులో ఏర్పడ్డటువంటి ఒక పరిస్థితి. ఈ పాలమూరు ప్రాజెక్టు పాలమూరు ప్రజలందరికీ నెత్తిలో కుండ పెట్టుకొని కూడా మనం వాటర్ యూజ్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈ నదీ జలాల వాటాలో న్యాయం చేస్తే పాలమూరు బిడ్డలకు కానీ హైదరాబాద్కు మంచినీరు కానీ వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళు గుజరాత్లో సబర్మతా నది ఏ విధంగా అయితే వాళ్ళు క్లీన్ చేసుకొని ఏ విధంగా అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టుకున్నారో అదే విధంగా మన తెలంగాణ బిడ్డలు కూడా మూసీ కంపులో కూరుకుపోవద్దు, మూసీలో బతకొద్దు, దోమల బెడదనో ఇతర అనారోగ్యాలకు గురి కావద్దు. ఒక స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఇలాంటి మురుగు కంపుకు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితిలో దాన్ని స్వచ్ఛమైనటువంటి నీటిగా మార్చి దాన్ని క్లియర్ చేసుకొని అనేకమైనటువంటి పరిస్థితిలో ఈరోజు గుజరాత్ లో చేసినటువంటి విధంగా హైదరాబాద్ లో కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఒక రకంగా, ఇలా ప్రతిపక్ష పార్టీలను ఒక రకంగా చూడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి కిషన్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నారు. మీరు ఒకటి గమనించాలి, కిషన్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నారు. సెక్రటేరియట్ దగ్గర చర్చకు సిద్ధమా అంటే ఎవరు కూడా స్పందిస్తలేదు కదా దీనికి సంబంధించి. అంటే సెక్రటేరియట్ దగ్గర చర్చకు పెట్టి లాభం లేదు కదండి. ఢిల్లీలో అంటే చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా 28,000 కోట్లు నెల రోజుల్లోనే ఇచ్చామంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి కూడా సమాధానం మీ దగ్గర నుంచి చెప్తున్నారు కదండి ఆనంద్ గారు. ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి పోయినవి చెప్తలేదు కదా. తెలంగాణ ప్రజల మాకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంత ట్యాక్స్ వచ్చింది, మా బాధ్యతగా ఇంత పంపిస్తున్నాం, ఏది ఎంత వచ్చిందో కూడా చెప్పాలి కదా. కాబట్టి ఎక్కడ వేదికకైనా ఎక్కడైనా సిద్ధం, ఏది జరిగినా అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఈ రోజు రైతు సంక్షేమంగా ముందుకు పోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా 11-12 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు అత్యధికంగా ట్యాక్సులు చెల్లిస్తే ఒక స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి మన హైదరాబాద్, మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అనేక ట్యాక్సులు వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని ఎక్కడ కూడా వారు చర్చకు పెట్టలేదు. ఎంతసేపు ఉన్నా ఏదో ఉదారంగా తెలంగాణకి ఏదో ఇస్తున్నట్లుగా మన నుంచి వాళ్ళు 1,00,000 కోట్లు తీసుకుంటే మనకు వాళ్ళు 25,000, 30,000 కోట్లు ఇవ్వడం ఇది కరెక్ట్ ఆనంద్ గారు? అంటే మనతో పాటు మనకు ఉన్నటువంటి డబ్బులను వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు పూర్తిగా కూడా తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటేనే ఒక పెద్దన్న పాత్ర పోషించేటటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కృష్ణా నది జలాల విషయం ఉంది. ఆ జలాల విషయంలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు మహారాష్ట్రతో అనుమతులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. ఈ కిషన్ రెడ్డి గారు అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. ఇక్కడ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి కదండి. ఈరోజు బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఆనంద్ గారు వినాలే, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మంచి మిత్రులు. అది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతంగా తిట్టుకోవడం కాదు. కేవలం తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి. ఎన్ని రోజులని చీకటి ఒప్పందంతో ఉంటారు? బీఆర్ఎస్ పార్టీతో పైన కొట్లాడినట్లుగా లోపల నవ్వుకున్నట్లుగా ఎన్ని రోజులు ఉంటారు? రేపు మీరు రాసి పెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయేటటువంటి ఒకే నావలో వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. ఈ గ్యాప్ లో కూడా ఒక మాట వినిపిస్తా ఉంది మీ మీద. ఈ గ్యాప్ లో మీ మీద ఒక మాట వినిపిస్తా ఉంది. 6 గ్యారంటీలు ఇవ్వలేక, 420 హామీలు నెరవేర్చలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా బీజేపీ విమర్శిస్తూ ఉంది. దీనికి సమాధానం మీరేం చెప్తారు? వాళ్ళు 12 సంవత్సరాల్లో నల్లధనాన్ని ఎన్ని ఎన్నికకి తీసుకొచ్చిండ్రు, ప్రజలకు అకౌంట్ లో ఎన్ని డబ్బులు వేసిండ్రు, నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పారు. ఎన్ని డబ్బులు వేసిండ్రు, వాళ్ళు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు, ఎన్ని కొత్త ప్రాజెక్టులు ఇచ్చిండ్రు, యావత్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడున్నాయి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలుగా ఒక ఏమంటారు అప్పుల రాష్ట్రంగా కూరుకుపోయినటువంటి పరిస్థితిలో దాన్ని మెల్లగా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి
రైతులకు రుణమాఫీ చేసిండ్రు, రైతు భరోసా, రైతు బీమా, ఏదైతే పెన్షన్లు, అనేకమైనటువంటి ఉచిత బస్సు ప్రతి గ్రామంలో ఈ రోజు రాసి పెట్టుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో మినిమం 10 నుంచి 20 ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే పేదల ప్రభుత్వంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందండి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పలేకపోవడం వల్ల 2 సార్లు అధికారం కోల్పోయినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ యొక్క మోసాన్ని గమనించి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి మోసాన్ని గమనించి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కప్పారు. 420 హామీలు ఎవరు ఇవ్వలేదు. వాళ్ళలాగా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కోట్లలో ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడ కూడా చేయలేదు. ఈ రోజు కూడా 60,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఒకసారి జోజిరెడ్డి గారితో రైతులు పండించే 70 లక్షల మెట్రిక్ టన్నులకు ఈ రోజు బోనస్ ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఒకసారి జోజిరెడ్డి గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జోజిరెడ్డి గారు మీరు చెప్పండి. ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి నమస్కారం అండి. ఈరోజు వీళ్ళిద్దరూ, ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు లేరు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కాదు, ఆయన ఒక కేంద్ర మంత్రి. అంటే వీళ్ళిద్దరి భాష తీరు చూసినప్పుడు కేవలం జనాలని పిచ్చోళ్ళని చేయడం కోసమే ఇదంతా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అంత దిగజాతి వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా రాష్ట్రం నుంచి ఏదైతే మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నామో అది మేము ఇంత కడుతున్నాం, మాకు ఇచ్చింది ఇంతే అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేయగలగాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు అన్నట్టుగా ఆనంద్ గారు ఏదైతే కిషన్ రెడ్డి గారు సవాల్ విసిరారు, 28,000 కోట్లు మేము ఒక్కటే నెలలో ఇచ్చామని అన్నప్పుడు దానికి ఆన్సర్ గా ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. విమర్శ చేస్తా ఉన్నట్టు ఇవ్వలేదు అంటూ చెప్తా ఉంది. దీనికి సమాధానం మేము ఏం చెప్పాలి, ఇవ్వలేదు కదా అంటా ఉన్నారు. ఎవరు అంటున్నారు? ఇప్పుడు మనం చూసాం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. అదే చెప్పండి, ఇవ్వలేదు అనే చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఏ బేస్ లో ఇవ్వలేదు, మీరు ఇచ్చింది మా ట్యాక్స్ రూపంలో ఇచ్చిందని చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండేది ప్రభుత్వమే కదండి. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే కదా, దానికి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి ఆన్సర్. ఒట్టిగా మాట్లాడి ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. ఆల్రెడీ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది ఇవాళ. ఎందుకంటే ఇలా పెట్రోల్ గ్యాసులు పెంచేసి బీజేపీ వ్యతిరేకం అయిపోయింది. మొన్న ఇష్యూ బండి సంజయ్ గారి ఇష్యూ తోటి బాగా మైనస్ లో ఉంది, అది మనం ఒప్పుకోవాల్సిన విషయమే. అందులో ఇవాళ దాదాపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా ఇంకో ఎలక్షన్ వచ్చినా కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఎక్కువగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇలా ఫర్టిలైజర్ రేటు ఒక్కొక్క బస్తాకి 500 రూపాయలు పెంచారు. వీళ్ళు ఏం చెప్పుకోవడానికి బీజేపీ కూడా ఆన్సర్ లేదు. ఎలా ఓకే ఇలా వడ్లు పండునేవి కొంటున్నాము. జోజిరెడ్డి గారు 1 మినిట్ అండి, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. రైట్, జోజిరెడ్డి గారితో మాట్లాడతాను. జోజిరెడ్డి గారు మీరు చెప్పండి, మీ యొక్క వర్షన్ చెప్తా ఉంటే ఓకే వింటా ఉన్నారు. దీనికి సంబంధించి మనం బీజేపీనే కానీ ఇటు కాంగ్రెస్నే కానీ విమర్శించేటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. సో మరి మీ వర్షన్ ఏంటి కంప్లీట్గా? మూసీ నది ప్రక్షాళన అన్నారండి. ఇలా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా సిటీలోనే ఓట్లేస్తే ఎంపీగా గెలిచి మంత్రి అయ్యారు. ఓకేనా? సో ఇలా కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఎంత ఉందో అదే విధంగా కేంద్ర మంత్రికి కూడా అంతే ఉంది. సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి అక్కడ. ఇలా ఓట్లు అడగడము బయటపడటం కాదు. ఇలా మోడీ గారు వచ్చేసి ఇది చేశారు. ఇవాళ ఏమనుకుంటున్నారు, మొన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకుంటున్నారు. ఇలా మోడీ గారు వచ్చినప్పటి నుంచి మాట్లాడుకుంటే మళ్ళా బీజేపీ కాంగ్రెస్ ఒకటే విధంగా పోతున్నాయి రాజకీయంగా అని చెప్పేసి ఒక మాటలు తయారైపోయినాయి. అంటే ఎక్కడికి పోతున్నారు, అసలు ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలన్నది ఆలోచన చేయాలి. ఇంకొకటి డైవర్షన్ పాలిటిక్స్ లో కూడా మీరు గమనించండి ఆనందిగా, మనకి ఎక్కడ చూసినా కూడా ఎంత రేట్లు పెరిగినాయని చెప్పేసి ప్రభుత్వం ఓకే రైట్. ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన అనేది రాష్ట్ర పరిధిలోని సిబిఎస్ఈ స్కూల్స్ గురించి మాట్లాడదు, దానికి వితౌట్ ఎనీథింగ్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు, దాని గురించి మాట్లాడరు. అవన్నీ ముందుకు రావు. ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి, అది మాట్లాడరు. గ్యాస్ గురించి మాట్లాడరు. ఇవన్నీ రేట్లు పెంచుకుంటూ జనాల మీద ఎంత ప్రాబ్లం అవుతుంది అవన్నీ మాట్లాడమని చెప్పండి ఫస్ట్ ఇద్దరిని కూడా. అది మాట్లాడరు. ప్రతిపక్షం మాట్లాడుతూ
స్వపక్షం మాట్లాడదు. అవును. అంటే వీళ్ళందరూ కూడా రాజకీయంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ వారం 10 రోజుల నుంచి వెళ్ళి సభలు పెట్టుకుంటూ ప్రభుత్వ ప్రజల సొమ్ముతోటి వీళ్ళనే మళ్ళా అంటే జనాలని ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టే కనపడితే లాస్ట్కి వస్తే మళ్ళీ అందరూ ఒకటే అనే టైప్ లో తయారు చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇలా మూసీ నది కావచ్చు, హైదరాబాద్ సిటీ నిన్న చిన్న వర్షం, ఇంకా కాలమే స్టార్ట్ కాలేదు, నేను ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారు హైదరాబాద్ వాళ్ళు మొత్తం మనం కూడా గమనించాలి కదా. ఇలా డ్రైనేజెస్ ఎక్కడ ఉన్న డెవలప్మెంట్ లో కనపడుతున్నాయా, ఎన్ని కార్లు మునిగిపోయినాయి, ఎంత ట్రాఫిక్ వ్యవస్థ ఎంత చండాలంగా తయారైపోయింది, నిన్న మొత్తం ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగింది. నిన్న చూడేసారు కదా అక్కడ కరెంటు తీగలు తెగిపడి 2 చనిపోయారు. అంటే అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా ఇలా జిహెచ్ఎంసీలో కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే 3 ఎంపీలు ఇక్కడ ఉన్నది, 3 ఎంపీలు మరి ఏం చేస్తున్నట్టు? మరి అన్ని అది చేసినాం, రైల్వే ప్రాజెక్ట్ తెచ్చినాం, అది తెచ్చినాం అని చెప్పడమే తప్ప ప్రజలకి తక్షణ సౌకర్యం ఏం చేయాలి, తక్షణ ఫెసిలిటీస్ ఏం కల్పించాలని ఎక్కడైనా బాధ్యతగా మాట్లాడుతున్నారా? ఇలా విమర్శలు చేసుకోవడం కాదండి, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం. ముఖ్యంగా రైతాంగాన్ని పూర్తిగా ముంచుతున్నారు ఇద్దరు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. అంతవరకే ఇలా వడ్లు కొనలేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఓకే అండి, వడ్లు కొనలేదు, మీరేం చేస్తున్నారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీరు బియ్యం తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళే ఆన్సర్ ఇస్తున్నారు, దానికి ఆన్సర్ లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలని మోసం చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారిని అనేది ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోకుండా ముఖ్యమంత్రి హోదాలో దాని తగ్గట్టుగా డిగ్నిఫైడ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలని ఇంకా కూడా కేసీఆర్ గారు నేర్పించిన భాషను యూజ్ చేసుకుంటూ అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలకి నిజాలు చెప్పండి, నిజాలు చెప్పేసి మనసు గెలవండి తప్ప కిషన్ రెడ్డిని తిట్టో ఇంకొకరిని తిట్టో కాదు. ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఇలా గమనించండి సార్. నిన్న కూడా స్వతంత్ర టీవీలో నేను చెప్పాను ఒకటే మాట, పొన్న ప్రభాకర్ గారు మంత్రి, రవాణా శాఖ మంత్రులు, కరీంనగర్ లో ఆయన ఇంటి పక్కనే వైన్స్ బారు, దాని పక్క ముందట 2 ఉమెన్స్ కాలేజీలు, గర్ల్స్ హాస్టల్స్ అన్ని ఉన్నాయి. దాని మీద చర్యలు చేపట్టడానికి బీజేపీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ రాదా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అసలు పనిచేయదా? ఇవన్నీ కూడా మన ప్రజలకు అవసర రీత్యా ప్రజలకు ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచన లేకుండా విమర్శలు ప్రతి విమర్శలు కాదు, ప్రజలను అవసరం తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము ఒక మీటింగ్ అటెండ్ అయ్యామండి. సహారా బాధితులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముంచితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అంటాడు అమిత్ షా గారు. అది ఎంతవరకు కరెక్ట్? మన తెలంగాణలో చూస్తే దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల డబ్బులు ఉన్నాయి. తెలుగు ప్రజల డబ్బులు చూసుకుంటే దాదాపు 30,000 కోట్ల డబ్బులు ఇలా సహారా ఇండియా వేసుకొని పోయింది. ఏడుస్తున్నారు ఒక్కొక్కరు గోడున. ప్రస్తావన కూడా లేదు, ఎవరు పట్టించుకున్న పాపన కూడా పోవట్లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ నుంచి వెళ్ళి దాదాపు 10 కంపెనీలు ఉన్నాయండి గుజరాత్ నుంచే. ఇలా గుజరాత్ లో డెవలప్మెంట్ అని చెప్పి బ్రదర్ చెప్తున్నాడు కదా, గుజరాత్ చూసి కాదు మనం ఏం చేస్తున్నాము, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని, మన ఎంపీలు మన మినిస్టర్లు ఏం చేస్తున్నారు అది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చేసేటప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి చేయొద్దనేది నా విన్నపం. ఎందుకంటే ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయని కిషన్ రెడ్డిని తిట్టడం కాదు, 3 ఎంపీల బాధ్యత కూడా ఉంది. ఇలా వర్షాలు పడితే నిన్న ఒక్క వర్షానికి ఇంత ఎఫెక్ట్ అయిందంటే రేపు ఫ్యూచర్ లో ఇంకా ఇప్పుడు జూన్ ఎండింగ్ కి వర్షాలు పడతాయి, మళ్ళీ జూలై ఆగస్టు ఎలినో పుణ్యాన వర్షాలు లేవంటున్నారు. కానీ ఇది వచ్చినప్పుడు వర్షాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజానాయకులది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి నా విన్నపం. రైట్, ఒకసారి నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు మీరు చెప్పండి, మూసీ ప్రక్షాళన అనేది రాష్ట్ర పరిధిలోని అంశం, రైట్? దీనికి సంబంధించి చూద్దాం. మరి కేంద్రం అంటే దీనికి కేంద్రం అడ్డుపడుతుందని ప్రతిసారి రాజకీయం చేయడం కరెక్టే అంటారా? ఇక్కడ చేయలేక 2 కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు. బీజేపీ ఇక్కడ అధికారంలో లేదని దానికి వీల్లేదు. కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉన్నట్టే లెక్క తెలంగాణ విషయంలో. ఈ రోజు క్యాబినెట్ లో సెంట్రల్ క్యాబినెట్ జరిగింది చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. భారతదేశంలో 3వ రాష్ట్రం అధిక నిధులు, కేంద్రం నుంచి అధిక నిధులు పొందినటువంటి రాష్ట్రం కేంద్రం నుంచి తీసుకున్నటువంటిది మాదే. గుజరాత్ ఇంకో స్టేట్ తర్వాత 3వ రాష్ట్రంగా మేమే ఉన్నామని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటి? ఆయన మొత్తం డిపెండెన్సీ మోడీ ప్రభుత్వము చంద్రబాబు మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఆ రకంగా చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చారు, సొంతంగా ఇచ్చారు. ఈ 8 ఎంపీలకు విలువే లేదు.
సున్నా విలువ అయిపోయింది వీళ్ళది. చంద్రబాబుకి ఎక్కువ విలువ అయిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు విలువ లేనటువంటి తెలంగాణ వాళ్ళకు విలువ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూర్చోమంటే కూర్చుంటున్నారు, లెమ్మంటే లేస్తారు, ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెడుతున్నారు. దేనికి పర్మిషన్లు ఇస్తలేరు. వాస్తవానికి మెట్రో సెకండ్ ఫేజ్ కి ఇవ్వాలి అనుమతి, వాళ్ళు ఇవాళ గుజరాత్ తీసుకున్నారు సెకండ్ ఫేజ్ కి, అహ్మదాబాద్ కి, మనకి ఇవ్వట్లేదు. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇన్ని రోజులు మాట్లాడే వరకు కూడా ఏమన్నాడు? కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఎక్కడ విమర్శ చేయలే ప్రధానమంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. మాకు పూర్తిగా సహకరిస్తుంది అన్ని రకాలుగా. నేను దాదాపు ఈ రోజు కూడా పోతున్నాను, 71 సార్లు ఢిల్లీకి పోయారు. మొత్తం 2 సార్లు ప్రధానమంత్రిని అన్ని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు అందరు కలిసిన తర్వాత మరి కిషన్ రెడ్డి తీసుకుపోవాలని మళ్ళీ ఇప్పుడు అనుడేంది? ఇప్పుడు కిషన్ రెడ్డి తీసుకుపోవాలని అనుడేంటి? అంటే ఇదంతా డ్రామా ఆడి ప్రజలను మోసం చేయడం కాదా ముఖ్యమంత్రి గారు? అంటే మీకు మీ పర్సనల్ ఇష్యూస్ మీరు ఇదంతా కలిసి చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం ఏం చేయట్లేరు. ఎలక్షన్లు వస్తున్నాయని ఇట్లాంటి మీటింగ్లలో మాత్రం ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు చేస్తలేరని వీళ్ళు, మేము ఇస్తున్నామని వాళ్ళు. కేంద్రం చట్ట ప్రకారం ఎంత ఇవ్వాలో అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా మనం కట్టేది ఎంత, మనం రూపాయి కడితే వాళ్ళు 40 పైసలు ఇస్తున్నారు. కట్టేది మనం రూపాయి. అదే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఏంది, వాళ్ళు రూపాయి కడితే 4 రూపాయలు కేంద్రం నుంచి వాళ్ళకి ఇస్తున్నారు. మనకు అన్యాయం. మనం దేశాన్ని సాదుతున్నాం, దేశానికి డబ్బులు ఇస్తున్నాం. ఇస్తున్నందుకు మీరు అదనంగా ఇవ్వాలి, దీన్ని ఇంకా ప్రోత్సహించాలి కేంద్రం. ఈడున్న ఎంపీలు అదనంగా తీసుకురావాలి ఏదైనా కొత్త. ఏది ఎగ్జాంపుల్ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదానో, లేదా కాళేశ్వరానికి జాతీయ హోదానో, ఇంకో అదనంగా జాతీయ ప్రాజెక్టులు, అదనంగా ఐఐఎం, ఇట్లాంటివి తీసుకురావాలి అదనంగా. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది కదా. మరి మీరు ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ, మీరు ఏమన్నా చంద్రబాబు కంటే తక్కువనే అయిపోయారు వీళ్ళు. ఏంటంటే సొంతంగా. అందుకే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చూసైనా తెలంగాణ పబ్లిక్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే మనం శాసించాలి ఢిల్లీని, తెలంగాణ సమాజం శాసించి తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు శాసించి తెచ్చుకుంటుండు. వీళ్ళు చెప్పులు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ చెప్పులు మోసినా ఇస్తలేరు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మోడీ మంచోడు ఆయన మంచోడు అని చెప్పినా ఇస్తలేరు. ఆఖరికి ఇప్పుడు చివరికి రాజకీయాలు కూడా ఏమైనాయి? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మీ దాంట్లో కోవర్ట్లు ఉన్నారా చూసుకోరే అని చెప్పే కాడికి వచ్చింది. బిఎల్ సంతోష్ ట్వీట్ చేసిండు, కాంగ్రెస్ లో కోవర్టు పనిచేసి ఆపుకోండి అని చెప్పి నటరాజన్ గారి నామినేషన్ విషయాల్లో. అంటే మీరు కోవర్ట్ గిరి చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ సంబంధించిన అస్తిత్వాన్ని పక్కకు పడేసి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటిది. అసలు తెలంగాణ విషయం వరకు కాంగ్రెస్ బీజేపీ వేరువేరుగా కనిపించటం లేదు, రెండు కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ రెండు పార్టీలు మూసి ప్రక్షాళన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి అనుకోవచ్చా? రెండు మూసి ప్రక్షాళన అనేది ఇన్ని 1,00,000 కోట్లు అవసరం లేదండి. అవన్నీ ఏంటంటే 1,00,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేయటం కాదు, ఇంతమందిని కూల్చేయడం, ఇంతమందిని ఒక హిట్లర్ లాగా వ్యవహరించడం, నేను ఒక నియంత్రణ అని చెప్పుకుంటూ హైడ్రా ఆస్ఫూర్తితోటి తీసుకొని మొత్తం కూల్చేస్తున్న మధ్య తరగతి పేద ప్రజల్ని కూల్చేస్తున్నారని ఒక అప్రజాస్వామిక మాటలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానికి 1,00,000 కోట్లు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నదాన్ని కొంత తక్కువ నష్టంతో తక్కువ ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి దాంతో చేసే ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత డెవలప్ అయినటువంటి ఇంత జనాభా ఉంది, పేదలు ఉన్నారు. మీరు అదే డబ్బున్న వాళ్ళని చేయట్లేరు. మళ్ళీ అదే హైడ్రా విషయం కావచ్చు, మూసి ప్రక్షాళన విషయంలో అక్కడ డబ్బున్న వాళ్ళ విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు, పేదవాళ్ళ విషయంలో ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు. అందుకని పేదల ఎందుకంటే 140 కోట్ల జనాభా మనది, పేద ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటిది, పేదలు ఉన్నటువంటి రాష్ట్రం, వాళ్ళని కూడా చూసుకుంటూ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మూసి తక్కువ ఇబ్బందితోటి మూసి ప్రక్షాళన చేయాల్సినటువంటిది. అది చేయకుండా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కడికి కూడా ముందుకు పడలే కదా. మీరు 1,00,000 కోట్లు అన్నారు మూసికి, అయిపోయి ఇంకో 2.5 ఏళ్ళు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్, ఇంకో 6 నెలలు అయితే ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. అధికారులు కూడా వినరు, ఆ పరిస్థితి వచ్చేసింది అప్పుడే. ఈ రకమైన రాజకీయ ప్రయోజనాలు నేను ఎట్లా ఉందంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పరిస్థితి అయితే నేను టార్గెట్ రీచ్ అయినా, నా పర్సనల్ గా నేను ముఖ్యమంత్రి అయినా, నా పర్సనల్ టార్గెట్ అంతే. రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తే ఇది నా సొంత పార్టీ కాదు, వస్తే బోనస్ లేకపోతే నా పార్టీ కాదు అనే లెవెల్లో అట్లా ఆ రకంగా వ్యవహరిస్తూ
ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే ఆ రకంగానే కనిపిస్తుంది. అంతే తప్ప ఒక సిద్ధాంతపరంగా కాంగ్రెస్ బీజేపీ ఫైట్ చేస్తున్నట్టు లేదు. తెలంగాణలో రెండు కలిసిపోయి ఉన్నట్టే కనిపిస్తుంది. అదే కర్ణాటకలో కావచ్చు, వేరే దగ్గర వేరే తిరుగుని చూడండి. అంటే తెలంగాణని వీళ్ళొక ప్రయోగశాలగా, అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒక ప్రయోగశాలగా ప్రయోగం చేస్తూ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటిది కావచ్చు, విజయ్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పంపిస్తున్నారు. రైట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి విజయ్ గారు. రైట్ ఇక మూసి ప్రక్షాళన దీని మీదనే ఒక డిబేట్ అయితే నడుస్తూ ఉంది తెలంగాణలో. మరి హాట్గా నడుస్తున్నటువంటి ఈ డిబేట్లో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కిషన్ రెడ్డి కావచ్చు, సో మరి పోటాపోటీగా మాటల యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మాటల యుద్ధం ఇటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఇటు ఎలా అంటే ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా నడుస్తూ ఉంది. అంటే ఎవరి ప్రయోజనం వారి కోసం చూస్తూ ఉన్నారు, కానీ తెలంగాణ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. సో మరి ఒకసారి చూద్దాం, పైల కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, మూసి ప్రక్షాళన హైదరాబాద్, నల్గొండ ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం వైపు నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందుతుందంటారా? సరే, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రజల చెవులలో పువ్వులు పెడుతున్నారా, ప్రజలను మోసం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. మూసీ నది యొక్క సుందరీకరణ అంటారా, దాన్ని బాగు చేస్తామంటారా, ఏదన్నా చెప్పండి మీరు. దాని మీద ఎన్ని కుప్ప పేర్లన్నా పెట్టుకోండి. దాని మీద ఏమైనా డిపిఆర్ తయారు చేసిండ్రా? ఆ డిపిఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినరా? సరే, కిషన్ రెడ్డి గారు కూడా కృషి చేయాలంటున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా కేంద్రం నుంచి నిధులు తెప్పిమంటున్నారు. సరే, మీరు అడిగింది బాగానే ఉన్నారు. ఆయన కూడా బాధ్యత గల తెలంగాణ మంత్రి, ఆయన కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు కానీ మీ అధికారులు కానీ కిషన్ రెడ్డి గారి గురించి, ఈ ప్రాజెక్టు గురించి ఆయన దగ్గరకు పోయి ఎవరైనా డిస్కస్ చేశారా? ఈ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆయన దగ్గర ఎప్పుడైనా పెట్టినరా? లేదంటే 420 హామీలు ఇచ్చినట్టు 420 మాటలు మాట్లాడుతున్నారా? ఇలాంటి అంశాలు చూడాల్సిన అంశం ఉంది. ఎంతసేపు ఒక బట్టగాదిల్చి కిషన్ రెడ్డి గారి మీద వేసేస్తాము, బీజేపీ మీద వేసేస్తాం అనేది మాట తప్ప ఈ రోజు వరకు ఎవరు వెళ్ళినరు, ఎవరు కిషన్ రెడ్డి గారి గురించి ఈ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అంశం ఉంది. ఇది ఏం చెప్పకుండా ఒక బట్టగాల్చి మీదేసి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తలేరని మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. ఇంకొకటి, ఇందాక ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒక స్పష్టత, ఎందుకంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బీఆర్ఎస్ కు సపోర్ట్ గా మాట్లాడుకోవడము, కాంగ్రెస్ పార్టీ నాయకులు పడుతున్నారు మేము ఏదో కేంద్రంకి ఇస్తున్నాము. కేంద్రం అనేది దేశ భద్రత చూడాల్సింది ఉంటుంది. మీకు ఏదైతే దేశ భద్రతకు పెట్టాల్సింది మనం కట్టిన దాంట్లోకి వెళ్ళే దేశ భద్రతకు వస్తుంది. ఏ పార్టీకైనా ఏ రాష్ట్రానికైనా వచ్చేది, పార్టీకి ఏం రాదు, రాష్ట్రానికి వచ్చేది. నీతి ఆయోగ్ ద్వారా ఏ రాష్ట్రానికి వచ్చినా ఈ రాష్ట్రాల నుంచి 100 కోట్లు పోతే 42,000 కోట్లు ఇవ్వాలనేది ఆ నిష్పత్తిగా అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ద్వారా ఇవ్వాల్సింది పూర్తి స్థాయిలో ఇస్తున్నాయి. మీరు అదనంగా ఏమన్నా నిధులు కావాలంటే ఆ ప్రాజెక్టుల గురించి కానీ ఆ సంబంధిత శాఖ అధికారుల దగ్గరికి ఇప్పుడు 71 సార్లు పోయినరు. మా మంత్రులను కలవలేరండి విజయ్ కుమార్ అన్న. ఇంకా రాహుల్ గాంధీ గారిని కలవడము, ఆయన పదవిని కాపాడుకోవడానికి కేంద్రం నుంచి వచ్చిన దాంట్లో నిధులు మళ్లించుకొని మూటాలు మోసుకోవడానికి వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగితే అక్కడికి తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు తప్ప ఎంతమంది ఏదో అక్కడ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి అపాయింట్మెంట్ సరిగ్గా దొరకని టైంలో ఖాళీ సమయం ఉంటే మా మంత్రుల గారి దగ్గరికి పోయి ఫోటోలు పెట్టడం తప్ప డీటెయిల్డ్ రిపోర్ట్ తోటి డీటెయిల్డ్ తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి పోయి కలిసిన అంశం అయితే ఎక్కడ లేదు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అంశం కూడా ఉంటుంది. అక్కడ మాట్లాడినట్టు ఎక్కడ కూడా ఏ దాఖలాలు లేవు. ఇంకోటి, మహారాష్ట్ర గురించి మీరు మాట్లాడాలంటున్నారు, మాట్లాడతారండి. మీరు సమస్యను తీసుకురండి, మా కిషన్ రెడ్డి గారినో మా బండి సంజయ్ గారితో డిస్కస్ చేయండి. మీరు ఏవైతే ఆ ప్రాజెక్టులు అంటున్నారో ప్రాజెక్టుల వ్యయం ఏంది, దాని లెక్క ఏంది, దాని తర్వాత ఏంది, ఏ అంశం మీద మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనో ముఖ్యమంత్రి మాట్లాడలేకపోతే ఆ సంబంధిత శాఖ ద్వారా మా యొక్క
కేంద్ర మంత్రులతోటి మీరు సమరసంగా మాట్లాడండి. మీ మంత్రులు కూడా పోలేకపోతే కనీసమైన అధికారులన్నా పంపించేసి ఆ విధి విధానాలు ఏంది, మీరు ఏం కోరుకుంటున్నారు, అక్కడ డిపిఆర్ ఏంది, ప్రాజెక్టు యొక్క ఎందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, ఏ అంశాలలో మనం డిస్కస్ చేయాల్సిందనేది పూర్తి స్థాయిలో ఆ మంత్రివర్గంతో డిస్కస్ చేయండి. ఎంతసేపు బట్టగాల్చి మీదేయాలే, మన రాజకీయ పబ్బం గడపాలి. ఇదేనా ఎన్ని రోజులంటే దేశ ప్రజలను ఇప్పుడు 50-60 సంవత్సరాలు మోసం చేసింది సరిపోదు, మళ్ళీ ఈ రోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ దగ్గర ఒక విధానపరమైన నిర్ణయం లేదు. ఇప్పుడు మనం మాట్లాడదాము, మూసీ నది గురించి మీరు మాట్లాడుతున్నారు, దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఏరియా దగ్గర ఎలాంటి అంశాలు ఉన్నాయి, మీరు ఎంత పెట్టవదలుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అవుతుంది, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏమైనా మా యొక్క కిషన్ రెడ్డి గారికి ఈ రోజు వరకు మీ అధికారి కానీ, మీ పార్టీ నాయకులు కానీ, మీ మంత్రులు కానీ ఎవరైనా ఇంతతోటి డిస్కస్ చేశారా? పోయి గుడ్డిగా కూడా కేంద్రం దగ్గర మాట్లాడమంటారా? ఇంకో విషయం కృష్ణారెడ్డి గారు, రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ కూడా ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నాడు. మరి దీనికి సంబంధించి కిషన్ రెడ్డి ఏమంటున్నారు? ఇక నేను అలా ఉంటే నేను ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా సవాల్ విసురుతా ఉన్నారు. అంటే ఈ సవాల్ విసరడు ప్రతి సవాళ్ళు ఇదేనా? అంటే నిజాలకు సంబంధించి ప్రజల ముందు పెట్టే అవకాశం ఏం లేదా? పెట్టే సిచ్యువేషన్ ఏం కనబడతలేదు అక్కడ. పూర్తి స్థాయిలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 28,000 కోట్లు ఈ నెల రోజుల కాలంలో రాష్ట్రానికి వచ్చినాయి అన్నారు. అది నిజమా అబద్ధమా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఛాలెంజ్ విసిరి, అంటే ఏ పద్ధతుల విషయంలో పెట్టారని కూడా అది కూడా క్లియర్గా పెడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు 28,000 కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. సో వీటికి పెట్టారు అంటే కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతాయి కదా క్లియర్గా. సరే, అది కూడా ఈ రోజు చర్చకు వస్తే పెడతాము, లేదంటే రేపో మాపో అది రాకపోతే కూడా మా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూర్చొని ఈ 28,000 కోట్లు ఏదేదానికి ఇచ్చినామో, జాతీయ రహదారులకు ఏమి ఇచ్చినాము, రాష్ట్ర రహదారులకు ఏమి ఇచ్చినాము, ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలకు ఎన్ని ఇచ్చినామో. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గ్రామ పంచాయతీలు కొత్త మీ సర్పంచులు అయిన తర్వాత ₹1 గనక కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేసినట్టు కనీసం ట్రాక్టర్ బిల్లులో, లేదంటే వాళ్ళు ఊడ్స్ డైలీ సఫాయి పని చేసేటోళ్లకు చీపులకు కూడా ఈ రోజుకు ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల కేంద్రం నుంచి వచ్చిన నిధులను మరలించి చేస్తున్నారు. ఈ రోజు వరకు సర్పంచులకు జీతభత్యాల గురించి లేదు, సెక్రటరీస్ కూడా సరి అయిన సాలరీస్ లేవు. ఇంత దౌర్భాగ్యంగా మీరు ఓన్లీ కేంద్రం నుంచి ఇచ్చిన డబ్బులు తప్ప గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎన్ని నిధులు విడుదల చేశారో, మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు చర్చకు వచ్చే దమ్ముందా? సమయం లేదు కాబట్టి మీరు ఆరోపణలు విరమించుకోవాలని చెప్పేసి. కృష్ణారెడ్డి గారు, మన సమయం ఎక్కలేదు కాబట్టి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి శ్యాంప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యాంప్రసాద్ గారు. వినోద్ గారు, ఇప్పుడు విరమించుకునేది లేదు, ఏది లేదు, ఇప్పుడే యుద్ధం స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి నుంచి ఏదో ఇన్ని రోజులు మోడీ గారిని, సరే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ విధంగా మోడీ గారు హైదరాబాద్కి వస్తే కలవద్దు, రాజకీయం చేయాలి, వేరే రాష్ట్రాలకు ఫ్లైట్ వేసుకొని పోవాలనే విధంగా కాకుండా ఆయన దేశంలో మోడీ అంటే ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు. ప్రభుత్వం కేవలం మన సంక్షేమ పథకాలు ప్రభుత్వం నడిపే విధంగా మోడీ గారిని ఎన్నుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మోడీ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తాడా? గౌరవించడం తప్ప. మోడీ గారిని బడే బాయ్ అనడం తప్ప. అంటే అన్నా అని పిలిస్తే కూడా దాన్ని బీజేపీ పార్టీ వాళ్ళు తప్పంటే ఇక మోడీ గారిని విమర్శించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా తెలిపేది ఏంటంటే, ఈ రోజు తుమ్మిడిహెట్టి విషయంలో 142 మీటర్ల ఎత్తు, 152 మీటర్ల ఎత్తు పెంచాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం 2016లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం అప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కేసీఆర్ గారు మాట్లాడడం, అనేకమైనటువంటి పనులు జరిగినాయి. దాన్ని మళ్ళీ శ్యాంప్రసాద్ గారు, మరి ఇంకొక ప్రశ్న అండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, కేంద్రం నుండి అనుమతుల కోసము నిధులు రావట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు, మళ్ళీ వెళ్తా ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్తా ఉన్నారు. సో వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర పెద్దలు, కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు అంటూ కూడా చెప్పారు. సో మరి స్పందించిన విషయం బాగానే ఉంది, కానీ నిధులు వచ్చే విషయం దగ్గరికి వచ్చేసరికి అదే చెప్తున్నామండి, స్పందిస్తున్నారు కానీ పని చేస్తలేరు. చెప్తున్నారు అంకెల్లో కానీ డబ్బులు పంపించలేదు. ఈ రోజు గ్రామ పంచాయతీలో కానీ ఇతరులు కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చిన దానిలో
42% రావాల్సి ఉన్న వాళ్ళ యొక్క నీతి ఆయోగ్ ప్రకారం కనీసం మనకి 28-30% కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఓవరాల్ గా 11-12 సంవత్సరాలు వీళ్ళు అదనంగా తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. విభజన హామీ చట్టంలో మనకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఏ ఒక్క హామీ పైన ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు గాని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గాని ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు కనీసం తెలంగాణ ప్రతిదీ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తే ఆ యొక్క ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల పైన ఉంది కదండి. ఈ రోజు ఇమ్మీడియట్ ఎత్తు పెంచితే ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పని చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటది కదా. శ్యామ్ ప్రసాద్ గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. రైట్, మనం చూస్తా ఉన్నాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, మీ వర్షన్ ఒక మాటలో చెప్పండి, ఇంకా సమయం మనకు లేదు కాబట్టి ఓవరాల్గా మీ వర్షన్ ఏంటి చెప్పండి. ఉన్నటువంటి పూర్తిగా 75 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క వరి ధాన్యాన్ని మనకు సమయం ఎక్కువ లేదు అండి, ఒకటే నిమిషంలో చెప్తాం. రైట్, చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వాళ్ళు బియ్యం రూపంలో పంపించాలంటే ఇక్కడ ఒక స్టోరేజ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. కృష్ణానది జలాల విషయంలో కేంద్రం యొక్క గెజిట్లు ఎత్తివేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మధ్యలో ఒక సయోధ్య కుదిరించి విభజన హామీలో ఉన్నటువంటి ప్రకారం నీటి వాటా తేల్చాలి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలి. మూసీ కంపులో మురిగిపోతున్నటువంటి హైదరాబాద్ ప్రజలకు, నల్గొండ ప్రజలకు విముక్తి జరిగే విధంగా ఆ యొక్క ఏమంటారు మూసీ నది ప్రక్షాళనలకు వాళ్ళు నిధులు కేటాయించాలి. త్రిబుల్-ఆర్కు నిధులు కేటాయించాలి. తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే విధంగా బీజేపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి. దానిపైన ప్రభుత్వం ఒక సానుకూలంగా ప్రభుత్వాల మధ్యలో మోడీ గారిని గౌరవించేటటువంటి సంస్కృతిని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. వాళ్ళు దాన్ని పక్కన పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు మన అన్న చెప్పినట్లుగా యుద్ధం చేసైనా సరే మోడీ గారిని దింపైనా సరే తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే విధంగా రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఏర్పడేది మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది. మోడీ గారు దిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు క్లియర్ గా గమనించాలి. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ గారి కేసు, అది కేసు ప్రూవ్ అయినటువంటి కేసు కూడా కాదు, ఓన్లీ అప్లికేషన్ మాత్రమే వచ్చింది. ఫిర్యాదు వచ్చినందుకు మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజీనామాను, అది వాళ్ళ యొక్క నామినేషన్ తిరస్కరించినటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే ఎవరి కుంపలు కూలుద్దాం, ఎవరి గవర్నమెంట్ కూలుద్దాం, ఎట్లా బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుందాం అనేది కాకుండా లాస్ట్ కు వీళ్ళ నీతి వీళ్ళకే వర్తిస్తుంది. వీళ్ళు ఈ రోజు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏ విధంగా అయితే కుప్పగూలుస్తున్నారో వీళ్ళ సొంత పార్టీ నాయకులే రేపు బీజేపీని కుప్పగూల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది రాష్ట్ర తెలంగాణ పైన వివక్షత చూపించకుండా తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సింది. వీళ్ళు అదనంగా ఏమని సమయం లేదండి, సమయం లేదు మనకి. జోజిరెడ్డి గారు మీరు చెప్పండి. జోజిరెడ్డి గారు బాగుంటుంది. జోజిరెడ్డి గారు మీరు చెప్పండి. ఈ రోజు మనం ఏదైతే యాక్చువల్ గా స్వతంత్ర టీవీలో పెట్టుకున్నామో దాని మూసీ నది మెయిన్ కాబట్టి ఆ మూసీ నదికి కావాల్సిన డిపిఆర్ ఇవ్వాల్సిన, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా డిపిఆర్ ఇవ్వకపోతే మాత్రం డిపిఆర్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే విధంగా దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపు చేసుకురావాల్సిన బాధ్యత ఇవాళ ఇక్కడ ఎంపీలది కావచ్చు, మన కేంద్ర మంత్రిది కావచ్చు. అదే విధంగా ముఖ్యంగా దాంట్లో చూసుకున్నప్పుడు పేద ప్రజల ఇండ్లు గులగొట్టేయడమే కాకుండా పెద్ద పెద్ద ఓవైసీ లాంటి వాళ్ళకి కూడా ఆక్యుపై చేసినారు కాబట్టి ఏదైతే కార్యక్రమం చేపట్టారో వాళ్ళకి కూడా తీసేయాలి. పెద్ద పెద్దలకు కూడా ఫస్ట్ తీసేసి పేద ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాటందరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి కావాల్సిన నిధులు, ఎందుకంటే ఇలా సిటీ పెరిగిపోతున్నది కాబట్టి, సిటీ మొత్తం నీళ్లతో ఉంటున్నది కాబట్టి, మురికి అనేది ఉండి దోమలతోటి అటు నల్గొండ ప్రజలకు కావచ్చు, ఇటు సిటీలో ఉన్న ప్రజలకు కావచ్చు వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇద్దరు కూడా అటు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి దానిపై చర్యలు చేపట్టాలని చెప్పేసి నా డిమాండ్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, మీ ఓవరాల్ గా మీ వర్షన్ చెప్పండి. ఏం లేదు సార్, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశాలు ఏంటంటే సార్, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓన్లీ ఆరోపణలకే పరిమితం అయితే కనుక ప్రజా సమస్యలు అనేది ఇది కాదు. ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో ఎలాంటి స్పష్టత లేదు, ఏదో మీద మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఏదో గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యలేదని. మేము ఎక్కడికైనా సిద్ధంగా ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి 3 అంశాలలో నేను ఆయనకు చెప్పినాను. ఆ ఛాలెంజ్ గురించి ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు స్వీకరించే పరిస్థితుల్లో లేదు. నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చే పరిస్థితులలో లేదు. అక్కడిక్కడ ఇచ్చేటివి ఇస్తే అయిపోతుంది కదా, ఛాలెంజ్ తో ఏముంటది.
రైట్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఓకే కేంద్ర అండి ప్రభుత్వం రైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర చర్చలో ప్రభుత్వం పాల్గొన్నటువంటి వారు నర్రా విజయ్ గారు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, పైల కృష్ణారెడ్డి గారు, అంబటి జోజిరెడ్డి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ బిగ్ టాక్ చర్చ. మరొక అంశం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.